మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన సినీ నటి కస్తూరికి చెన్నైలో ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. నటి కస్తూరిని నిన్న హైదరాబాద్ లో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆమెను చెన్నైకు తరలించి కోర్టులో హాజరుపరిచారు. ఎగ్మోర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను జైలుకు తరలించారు. ఇటీవల తమిళనాడులో తెలుగు ప్రజలపై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమె మీద కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు వెళ్లగా ఆమె ఇంటికి తాళం వేసింది. మొబైల్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. దీంతో ఆమె పరారీలో ఉన్నట్లుగా పోలీసులు ధృవీకరించారు. దీంతో ఆమె కోసం తెలుగు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు చెన్నై పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఆమెను హైదరాబాద్లో గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన నటి కస్తూరి తెలుగు ప్రజలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగు వారంటూ మాట్లాడారు. దీంతో వివాదం రాచుకుంది. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తర్వాత ఈ వ్యాఖ్యలపై కస్తూరి క్షమాపణలు కూడా చెప్పారు. తెలుగు ప్రజలను అవమానించడం తన ఉద్దేశం కాదన్నారు. కేవలం బ్రాహ్మణులను పరాయి వాళ్లుగా చూడటం ఏంటని ప్రశ్నించారని, అంతే తప్ప తెలుగు వారిని కించపరచలేదని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆమె ఆరోపించారు. అటు ఈ వ్యాఖ్యలపై మహాజన సంఘం రాష్ట్ర సభ్యుడు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు. చివరకు హైదరాబాద్లో అరెస్టు చేశారు. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటి కస్తూరిని తమిళనాడు పోలీసులు నిన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆమెను పుప్పాలగూడలో ఓ అపార్ట్మెంట్ దగ్గర అదుపులోకి తీసుకుని చెన్నై ఎగ్మోర్లో జడ్జి ముందు హాజరుపరిచారు. తమిళ, తెలుగు సినిమాల్లో నటిగా గుర్తింపు పొందిన కస్తూరి శంకర్ ఈ నెల 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగటంతో పాటు తమిళనాడులో అనేక ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కస్తూరి మధురై కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం పిటిషన్ను తిరస్కరించింది. ఆ తర్వాత నుంచి ఆమె పరారీలో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నట్లుగా సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలించారు. చివరిగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.